అంత చక్కటి బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషం. మరి దీంట్లో నా పాత్ర ఉండడం, నేను శాంక్షన్ చేయించడం, డిజైన్ లో కూడా నా సూచన ప్రకారం ఈ రకంగా డిజైన్ చేయడం చాలా సంతోషం. 2-3 రోజుల క్రితము మాజీ ఎమ్మెల్యే గజని లాగా అయిపోయాడు. అంటే గజని అంటే 10 నిమిషాలకు మర్చిపోతుంటాడు. ఆయన మర్చిపోయింది ఏమో ఓడిపోయింది అని చెప్పేసి పచ్చబొట్టు కొట్టించుకోండి మాజీ లక్ష్మారెడ్డి గారు, నేను మాజీ అని చెప్పి, నువ్వు ఎప్పటికీ మాజీవే. నువ్వు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి నీ డ్రామాలు చాలు. అసలు ఎందుకు వచ్చినావు? నీకేమైనా ఇబ్బందులు ఉంటే వినతి పత్రం ఇచ్చేదానికి మున్సిపల్ ఆఫీస్ రావాలి. వచ్చి కూర్చొని నేనే కట్టించిన అని చెప్పడము నిజంగా జడ్చర్ల ప్రజలు నిన్ను 2 సార్లు 3 సార్లు గెలిపించిండు. దురదృష్టకరం నేను గెలిపించి నిధులు నీ జేబుల నుంచి ఏమి ఇవ్వలే, అవి గవర్నమెంట్ నిధులతో కట్టినారు. అదే కాకుండా ఇది కంప్లీట్ అవుతలేదని చెప్పి దాదాపు 1.5 లక్షల రూపాయలు మళ్ళీ నేను శాంక్షన్ చేసి మూడా ఫండ్స్ నుంచి శాంక్షన్ చేసి మళ్ళీ పూర్తి చేయించినాను. నేను తలుచుకుని ఉంటే ఈ రోజు తర్వాత రేపు ఓపెన్ చేస్తుండే. అయినా కానీ కౌన్సిలర్లు వాళ్ళకి విలువలు ఉండాలని చెప్పి వాళ్ళ కోసం మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేసిన. వచ్చి ఫోటో దిగుతూ పచ్చబొట్టు కొట్టించుకో మాజీ ఎమ్మెల్యే నువ్వు అని చెప్పి. ఎమ్మెల్యే కావు, వచ్చి కూర్చొని పోయేదానికి. నీకేమైనా ఇబ్బందులు ఉంటే నీ ఇంటికాడ డ్రైనేజ్ లేకుంటే వినతి పత్రం నాకన్నా ఇవ్వు, లేకుంటే మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిపో. కానీ వచ్చి ఫోటోలు దిగితే మున్సిపల్ ఆఫీస్ కట్టలేదు.